బీజేపీ ధర్నాకు సంబంధించి బీజేపీ ధర్నా చేస్తుంది. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ముందుగానే ప్రకటించింది. దానికి పర్మిషన్ ఇవ్వకపోయినా తర్వాత మళ్ళీ హైకోర్టు నుంచి తీసుకున్నారు. పరిమితులతో కూడినటువంటి కొన్ని షరతులతో ధర్నా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి కృష్ణమూర్తి మా బ్యూరో చీఫ్ సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. రైట్, కృష్ణమూర్తి గారు చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనకి ఏదైతే ఇందిరా పార్క్ ధర్నాకు సంబంధించి ఇటువైపు బీజేపీ చాలా సీరియస్గా తన ఏదైతే కార్యాచరణ రూపొందించింది దానికి తగ్గట్టుగానే ఈరోజు మహాధరణ నిర్వహించారు. సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ దీక్ష, నిరుద్యోగ దీక్ష ఏదైతే ఉందో అది గ్రాండ్ సక్సెస్ అని చెప్పాలి. పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం నింపింది. ఈ ధర్నాకు రాజగోపాల్ రెడ్డి, మన మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థి పోయిన రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్, వీళ్ళందరూ అంటే మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈ ధర్నాకు పాల్గొన్నారు. ధర్నాలో ముఖ్యంగా ఏంటంటే రాబోయే కాలంలో అంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశం మీద బీజేపీ చేస్తున్న ఆందోళన ఏ రకంగా ఉండబోతుందన్న విషయంలో కొంత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టత ఇచ్చారు. మార్చి 2 నుంచి 6వ తేదీ వరకు జిల్లాల జిల్లా ఉమ్మడి 10 జిల్లాలలో నిరుద్యోగ మహాధరణ నిర్వహించాలని మార్చ్ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా రాబోయే కాలంలో చేపట్టేటువంటి భవిష్యత్ కార్యక్రమాలను కూడా చేపట్టారు. ముఖ్యంగా ఈ బీజేపీ ధర్నాకు ఓయూజేఏసీ, నిజాం కాలేజీ జేఏసీ, కాకతీయ యూనివర్సిటీ, ఇట్లా అంటే అన్ని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థి జేఏసీ అందరూ పాల్గొన్నారు. భారీ ఎత్తున వాళ్ళు వచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే 2008లో డిఎస్సి సెలక్షన్ అభ్యర్థులు దాదాపుగా 500 మంది ఈ సభకు వచ్చి తమకు న్యాయం చేసే విధంగా పోరాటం చేయాలని చెప్పి పిలిపించారు. మేము రాబోయే కాలంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. దీనికి మద్దతు ఇవ్వాలని బండి సంజయ్ని కోరారు. సభాముఖంగా కూడా వాళ్ళు తమకు ఉన్నటువంటి ఆవేదనను, తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిని, నిర్లక్ష్య ధోరణిని కూడా వాళ్ళు చెప్పారు. రాబోయే కాలంలో వాళ్ళు చేపట్టే ఆందోళనకు బీజేపీ పూర్తి స్థాయి మద్దతిస్తుంది. ఒక 2008 డిఎస్సీ అభ్యర్థులే కాదు, ఎవరైనా కానీ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానం మన ఎవరు పోరాటం చేసినా వాళ్ళకు మద్దతు ఇస్తామని చెప్పారు. మరో పక్క ఏంటంటే రాబోయే కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటే. అంటే రాహుల్ గాంధీని ఏదైతే పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం మీద కేసీఆర్ స్పందించిన తీరుపై బండి సంజయ్ తీవ్రంగా తప్పట్టారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాన్ని ఏకవున్నాయి అని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ వేరు కాదు, రెండు ఒకటే. ఏదో ప్రజలు మభ్యపెట్టేందుకు వీళ్ళు పోరాటాలు అంటున్నారు, పోరాటాలు చేస్తామంటున్నారు, కానీ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి బండి సంజయ్ చెప్పారు. మరో పక్క చూసుకుంటే ఇక్కడ పార్టీ నాయకులు కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా తప్పుపెట్టారు. బండి సంజయ్ కి సిసిఎస్ సిట్ టీఎస్పీఎస్సీ మీద సిట్ దర్యాప్తు బృందము నోటీసులు రేపు 11 గంటలకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల విషయంలో కూడా బీజేపీ కొంత స్పందించింది. అంటే బీజేపీ న్యాయవాదుల బృందం రేపు సిట్ ఎదుట హాజరై తమ వాదన వినిపించే అవకాశం ఉంది. బండి సంజయ్ వెళ్లరు అని చెప్పేసి కూడా మనకు స్పష్టత వస్తుంది. రాజశేఖర్, సంబంధించినటువంటి 11 మందిని దాదాపుగా అరెస్ట్ చేయడం, వారిని విచారించడం, కానీ కేటీఆర్ కూడా ఇద్దరే ఉన్నారు అందులో ప్రధానంగానే ముందే చెప్పడం, ఇవన్నీ పరిణామాలు కూడా ప్రధానంగా ఏదైతే మహాసభకు సంబంధించి ఈరోజు మహాధర్నాలో దానికి ప్రస్తావించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే భవిష్యత్ కార్యాచరణకి సంబంధించి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సంబంధించి మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా బీజేపీ మరిన్ని పోరాటాలు విద్యార్థుల తరపు నుంచి ఇప్పుడు జరిగినటువంటి టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇంకా ఏమైనా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉందా? ప్రధానంగా ఈరోజు చూసుకుంటే చర్చలో కూడా మనకు అదే బీఆర్ఎస్ పైన ఏదైతే కవితని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడడానికి చేయట్లేదు ప్రభుత్వాన్ని ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు అన్నది కరెక్టే రాజశేఖర్. అంటే రాష్ట్ర ప్రభుత్వము దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ నుంచి 6 పేపర్లు లీక్ అయినటువంటి టీఎస్పీఎస్సీ గుర్తించి దర్యాప్తు సంస్థలు గుర్తించింది. కొంత జరుగుతూ ఉన్నది సిట్ బృందం. ఈ నేపథ్యంలో దాదాపుగా 30 లక్షల నిరుద్యోగులు తోటి టీఎస్పీఎస్సీ ఆడుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆటలాడుకున్నది. కాబట్టి వీళ్ళ విషయంలో స్పష్టం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కవిత లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కవితను రక్షించేందుకు కొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే రాష్ట్ర కేబినెట్ మొత్తం ఢిల్లీకి వెళ్ళి కూర్చొని అక్కడే మాట్లాడము, ఢిల్లీలోనే వాళ్ళు మకాం వేయడము. అంటే రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కంటే కేసీఆర్ కుటుంబమే ఈ రాష్ట్రానికి మంత్రులకు ముఖ్యంగా మాట్లాడి తెలుస్తుంది. ఏ మంత్రి కూడా ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. ఎస్సీ విషయంలో కూడా
గతంలో రాష్ట్ర మంత్రులు 8 మంది మా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖ విషయంలో కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోరు. అయినప్పటికీ ఆ 8 మంది మంత్రులు డిఎస్సి రాసిన అభ్యర్థుల గురించి మాట్లాడకపోవడం, అంటే 9 మంది కూర్చుంటే టేబుల్ ఐటమ్ గా క్యాబినెట్ లో పెట్టుకుంటే 9 మంది తోటి ఆ బిల్లు పాస్ అవుతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళంతా కంటి చూపు చర్యలు చేస్తా ఉన్నారు, నిరుద్యోగులను యువత జీవితాలతో ఆడుతా ఉన్నారు వీళ్ళు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కల్వకుంట్ల కుటుంబం మీద ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్ర మంత్రివారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మిగతా వాళ్ళ మీద లేదు, యువకుల మీద లేదు, నిరుద్యోగం మీద లేదు, ఎవరి మీద లేదు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలపై స్పందించరు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు పాల్పడితే స్పందించరు. టీఎస్పీఎస్సీ జరిగి ఎవరో ఇద్దరు అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించరు. కానీ ప్రతిపక్షాల మీద కేసులు పెడతా ఉన్నారు. మరో విషయం ఏంటంటే దర్యాప్తు ఏ మాత్రం ముందుకు సాగకముందే రాష్ట్ర మంత్రి కేవలం 2 వ్యక్తుల మూలంగానే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయ్యాయి, దీనికి వ్యవస్థతో సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, టీఎస్పీఎస్సీకి ఏమాత్రం సంబంధం లేదు, కేవలం 2 వ్యక్తులు అందులో పనిచేసే 2 వ్యక్తులు చేశారు, దీన్ని సంస్థకు అంటగట్టొద్దని చెప్పారు. అన్నప్పుడు మరి మిగతా విషయాలు మిగతా ప్రతిపక్ష నాయకులు అటు రేవంత్ రెడ్డికి కానీ బండి సంజయ్ కానీ నోటీస్ ఇచ్చినటువంటి సిట్టు మరి మీరు ఎట్లా ఈ విధంగా దర్యాప్తు కాకముందే మీరిద్దరికి ఎలా చెప్పారు అనే విషయంలో ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు సిట్ అని కూడా బండి సంజయ్ నిలేశారు. ఇంకో విషయం ఏంటంటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేపర్ లీకేజీలు చాలా చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి యథావిధిగా అని చెప్పాడు. అంటే ఎన్నిసార్లు జరిగాయి ఏందనేది ఆయన విచారించేందుకు సిట్ అధికారులు ఎందుకు ఇంద్రకరణ్ రెడ్డి నోటీసు అనేది బీజేపీ నాయకులు ధర్నా సందర్భంగా అంటే రాష్ట్ర ప్రభుత్వము తనకు అనుకూలంగా ఉన్న వారి పట్ల ఒక రకము, వ్యతిరేకంగా ఉన్న వారి పక్క ఒక రకం వ్యవహరిస్తా ఉన్నది. దీన్ని ఖండించాలి. నిరుద్యోగులు కానీ అందరూ అంటే ఉద్యోగ ఉపాధి కార్మిక కర్షక విద్యార్థులు అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వండి, మేము బీజేపీగా పోరాటం చేస్తాము, అధికారంలోకి వచ్చినాక అన్ని వర్గాల సమస్యలను తప్పకుండా తీరుస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా బండి సంజయ్ హామీ ఇచ్చారు రాజశేఖర్. ఇంకొకటి కృష్ణ, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నయీం హత్యకు సంబంధించి గతంలో జరిగినటువంటి డ్రగ్ దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఏదైతే చేస్తారో సిట్ సరిగ్గా విచారణ చేయలేదు, ఆ కేసులని కూడా నీరుగార్చిందని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్కి సంబంధించి విడుదల చేస్తాం, ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తే గనక నిరుద్యోగులకు న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది ఎన్నికల స్ట్రాటజీ కూడా ఎక్కడి నుంచో దీన్ని వినియోగించుకొని వెళ్తున్నారని చెప్పి ఇటువైపు బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తున్న స్థితి. అయితే ఈ వ్యవహారం గుజరాత్లో కూడా గతంలో పేపర్ లీకేజీలు సంఘటనలు జరగలేదా, దానికి సమాధానం కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే దీనికి మనం ఏమనుకోవచ్చు? ఇప్పటి వరకు గడిచిన 9 సంవత్సరాల కేసీఆర్ 9 ఏళ్ల పాలన దాదాపుగా 9 ప్రధానమైన కీలక అంశాల మీద సిట్టు దర్యాప్తు బృందంతో వేశారు. ఏ నివేదిక రాలేదు, ఈ నివేదిక రాదు. కేవలం అంటే నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి ఆగ్రహావేశాలు కానీ విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలను ఆందోళనను అంటే కప్పిపుచ్చేందుకు దాన్ని తగ్గించేందుకు అంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తీవ్రతను తగ్గించాలి అన్న కోణంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సిట్టు దర్యాప్తు అంటూ వేసింది. కేవలం కంటి తుడుపు చర్య కూడా కాదు, సిట్టు దర్యాప్తు తేలేదే ఉండదు, నిందితులు ఎవరైనా తెలియదు, ఎవరు ఎట్లదని తెలియదు, ఎక్కడ తెలియదు. ముందుగా సిట్టులో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి అధికారులను విచారించాల్సిన అవసరం ఉంది. అంటే టీఎస్పీఎస్సీలో కొన్ని సీక్రెట్ విషయాలు ఉంటాయి, పాస్వర్డ్లు కోడ్లు వీటన్ని సీక్రెట్ ఉంటాయి, అవన్నీ కూడా టీఎస్పీఎస్ కార్యదర్శి చైర్మన్ దగ్గర ఉంటాయి. అన్నప్పుడు మరి వాళ్ళు ఎలా బయటకు తీసుకొచ్చారు అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా అందులో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులకు మాత్రమే ఎలా దొరికాయి అనే విషయాన్ని బీజేపీ నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. మరో విధంగా చూస్తుంటే అంటే మంత్రి కేటీఆర్ కేవలం ఇద్దరు ఉద్యోగులు టీఎస్పీఎస్ లో పనిచేసి బట్టి ఉద్యోగుల ద్వారానే పేపర్ లీక్ అయిందన్నప్పుడు ఇప్పటి వరకు సిట్టు 13 మందిని అరెస్ట్ చేసింది, మరికొంతమంది నోటీస్ ఇచ్చింది, దాన్ని విచారణ చేస్తా ఉన్నది, ఇంకా ఉన్నారని చెప్పేసి సిట్ దర్యాప్తు అధికారులు అక్కడక్కడ కొంత పరోక్షంగా సంకేతాలు ఇస్తా ఉన్నారు మీడియా. అన్నప్పుడు ఇద్దరే ఉన్నప్పుడు 13 మంది ఎలా అయ్యారు అంటే వీళ్ళ సమయం ఎలా ఉంది, ఈ ఇద్దరికి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఏ పేపర్ ఎంత గమ్ముడిపోయింది, ఇవన్నీ కూడా బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సిట్టింగ్ జడ్జితో తీస్తేనే విచారణ పూర్తిగా వస్తాయి. సిట్టింగ్ జడ్జి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే మేము తప్పకుండా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వానికి సిట్టింగ్ జడ్జికి ఖచ్చితంగా మేము ఇస్తాము. మా వంతు సహకారాన్ని సిట్టింగ్ జడ్జి దర్యాప్తులో వాస్తవాలు వెలుక్కు వచ్చేందుకు మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇస్తాం. మా దగ్గర చాలా ఆధారాలు, ఇంకా కొంతమంది ఇంకా ఆధారాలు ఇస్తా ఉన్నారు, ఇంకా మాకు కొంతమంది ఆధారాలు ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు రాజశేఖర్.